అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో తొలిసారిగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక మహిళా నేతలైన జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, పాడేరు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి, స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పాడేరు పట్టణంలో తలార్సింగి వద్ద ఉన్న ఓ కార్యాలయం వద్ద సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం నిర్వహించారు. ఇకపై నుంచి అన్ని రిజిస్ట్రేషన్లు ఇక్కడే నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. గతంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో ఆఫ్లైన్ రికార్డు నమోదు చేసిన నేపథ్యంలో ఆ రికార్డులన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. మహిళా దినోత్సవం రోజున ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించిన ప్రత్యేక శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటాను. ఈ శుభదినంలో పాడేరులో ఒక కొత్త సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇవాళ ఇనాగ్రేట్ చేశాము. గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు, స్థానిక సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీస్ అండ్ ఆల్ ప్రజలు, అధికారులందరితో ఈ కార్యాలయం ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ డిఐజీ రిజిస్ట్రేషన్స్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్స్ వాళ్ళు ఇనిషియేషన్లో సుమిత్ కుమార్, దానికి ముందు ఉంటున్న కలెక్టర్ ఇనిషియేటెడ్ దిస్ ప్రాసెస్. ఇవాళ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇవాళ పాడేరులో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిగా హిస్టారికల్గా చూస్తే కూడా దిస్ ద ఫస్ట్ ఎక్స్క్లూజివ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. దీనికి ముందు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్స్ మాన్యువల్గా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు. అండ్ రంపచోడవరం చూస్తే ఆల్ 11 మండల్ అంటే 7 మండల్స్ ఇన్ రంపచోడవరం, 4 మండల్ చింతూరులో కూడా ఎక్కడ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు దాకా జరగలేదు. రంపచోడవరంలో కూడా ఒక ఐటెనరేటింగ్ సెంటర్ అంటే దీనికి ఉన్న ఒక బ్రాంచ్, ఒక ఆఫీస్ అక్కడ పెట్టడం జరిగింది. దీనికి ముందు అందరూ కూడా కోరుకొండ అట్లాంటి దూర ప్రాంతంకి వెళ్ళి ఈ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళ స్థానికంగా ఉండి అక్కడే చేయడానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారిలో రీసెంట్గా మనకి తీసుకుంటున్న నిర్ణయాలు అంటే ఈ రెవెన్యూ సదస్సులు ఈ కార్యక్రమం మనం తీసుకోవడం జరిగింది. దాని పరిధిలో దాదాపుగా ఒక 15,000 అర్జీలు మనం తీసుకోవడం జరిగింది. సో దాంట్లో 12,000 అర్జీల కంటే పైన కూడా అన్నీ కూడా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూసే. దానికి ముఖ్య కారణాలు ఏం చూస్తే రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితిలో ఏదో ఒక తెల్ల కాగితంలో ఆర్ డాక్యుమెంట్లో ఈ రాసుకోడి వాళ్ళకి కొనుగోలు అమ్మడం జరగడం వలన సబ్సిక్వెంట్లీ వాళ్ళు సెకండ్ జనరేషన్స్ వచ్చేసి అది అమ్మినది కరెక్ట్ కాదు, నాన్నగారు తాతగారు అమ్మినది చెల్లదు, ఈ ల్యాండ్ నాది అని ఈ క్లైమింగ్స్ వాళ్ళు క్లెయిమ్ చేసిన వలన చాలా భూమి ఉంటున్న సమస్యలు చాలా వచ్చింది. అది ప్రజాప్రతినిధులు కూడా చాలా చక్కగా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాని ప్రకారం ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్స్ ఏజెన్సీ ప్రాంతంలో ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్ ప్రకారము మనం రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫామ్ కే అండ్ ఫామ్ ఎల్ అని ఒక ప్రక్రియ ఉంటుంది. ఫామ్ కే అంటే ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ప్రజలు ఫామ్ కేలో వాళ్ళు అప్లై చేస్తారు. అది వెరిఫికేషన్ తహసీల్దార్, సబ్ కలెక్టర్ లెవెల్లో వెరిఫికేషన్ చేసి POITDA ఎల్ ఫామ్ ఫైనల్గా ఇష్యూ చేస్తారు. ఈ ఎల్ ఫామ్ ఇచ్చిన వెంటనే అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరగాలి. ఇది ఎందుకంటే ఈ ల్యాండ్ని నాన్ ట్రైబల్స్కి కానీ ఆర్ వేరే ఎవరికి లేకుండా ట్రాన్స్ఫర్ చేయకుండా ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్ ఈ ఏరియాని కాపాడుతుంది. ఆ ప్రక్రియని ఇప్పుడు ఆన్లైన్లో తీసుకురావడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు సదస్సులు వెళ్తున్నప్పుడు ఈ KL ఫార్మాట్ గురించి రైతులకి అక్కడ ఉన్న అడిగితే ఎవరికి దాని అవగాహన లేదు. సో దాని ద్వారా ఇప్పుడు ఇది మంచి పబ్లిసిటీ ఇచ్చేసి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియని ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తే ఈ భూమి పుకార్లన్నీ కూడా తగ్గిపోతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డ్యూటీ వలన మనకు ఆదాయం వస్తుంది. మన ఏరియాలో ఒక స్ట్రక్చర్డ్ గ్రోత్ ఉంటుంది. ఇది మాత్రం కాకుండా ఇప్పుడు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతం ఇప్పుడు జిల్లా కేంద్రం అంటే హెడ్ క్వార్టర్స్గా ప్రకటన చేసిన తర్వాత ఈ ఏరియాని ఒక స్ట్రక్చర్డ్గా డెవలప్ చేయడానికి ఒక ప్లానింగ్ మెథడాలజీ తీసుకురావడానికి చెప్పడం జరిగింది. దాని గురించి రీజనల్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ కూడా ఒక లెటర్ రాసాము. వాళ్ళు కూడా ఒక టీం ఇక్కడ పంపించేసి ఈ పాడేరు, అరకు, చింతపల్లి ఇట్లాంటి డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో ఒక ప్లానింగ్ చేసేసి జోనేషన్ చేసేసి ఒక స్ట్రక్చర్ డెవలప్మెంట్ తీసుకురావడానికి కూడా ఇప్పుడు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఇనిషియేషన్స్ వలన ఈ ప్రాంతీయ అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ దీనికి ఉంటున్న ఒక ప్లాన్ డెవలప్మెంట్